గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయటం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు. సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి సమ్ రియాక్ట్ అవుతుంటారు. ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకపోతే ఎనీథింగ్ అంటే జనాల్లో అవేర్నెస్ అంటే సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి? 100% అవేర్నెస్ అండి. నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అనిపించాల్సిన అవసరం లేదు. బట్ నాలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్, ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్, దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్? నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటిల్లోకి వెళ్ళిపోకుండా చూజ్ యువర్ బ్యాటిల్స్. నాకు చాలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ ప్రతి దానిలోనే దూరలేను. అల్టిమేట్లీ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్. నా పరిధి ఏదో నేను నేర్చుకొని, బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేది ఐ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అంటే కొన్ని జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంటుంది కదా, అలాంటి చాలా వస్తుందండి కోపం. బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అది మీ జర్నీ అని నేర్చుకుంటున్నా. అంటే మీరు అన్నట్టుగా ఎందుకంటే తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేరు సరిగా, మన దర్శక నిర్మాతలని ఒక చిన్న కామెంట్ చేశారు నిన్న. చిన్నది కాదండి, లౌడ్గానే చెప్తున్నాను. నాకే కాదు, నేను నన్ను అనట్లేదు. ఇంతకుముందు మన తెలుగు యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పాన్ ఇండియా సినిమాస్ తీసిన వాళ్ళే. ఎందుకో మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహించడంలో ఎందుకు జంకుతారు? నేను అనసూయని చూసినప్పుడల్లా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను. యూనో, ఐ నో తన్ని ఎంతమంది ఎన్నే అంటారు అని. షీఈ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎంతమందినైనా తొక్కుకొని తనకు నచ్చినట్టు తను ఉంటుంది చూడు, హ్యాట్స్ ఆఫ్ టు హర్. బట్ చాలామంది ఆ భయంతో మనం పరదాలు వేసేసుకొని వెనకాల ఆగిపోతూ ఉంటాం. అండ్ మనుషుల్ని బయటికి రానివ్వట్లేదు. బికాజ్ ఎవరికి ఊరికి ఎంత అని వింటాం, మనకి ఎందుకు వచ్చిందిలే అని వదిలేసుకుంటాం మనం. బట్ అది దాటుకొని బయటకు వచ్చే వాళ్ళంటే నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. మీరు ఒక హిందీ అమ్మాయిని తీసుకొచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు ఒక తెలుగు అమ్మాయికి ఇవ్వండి. అట్లీస్ట్ ఆ భాష, భావన, మీనింగ్ ఆ పిల్లకి అర్థమవుతుంది కదా. దట్స్ మై బాధ, అంతే. అంటే చాలామంది హీరోలు కానీ ప్రభాస్ గారు కావచ్చు, నెక్స్ట్ ఎన్టీఆర్, వీళ్ళందరితో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో వాళ్ళకు మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారేమో మీ పాటలు. ఎవరికి సజెషన్ ఇచ్చేదాన్ని కాదండి, నేను అందరినీ సెలబ్రేట్ చేసేదాన్ని. హూ am I to give any సక్సెస్ సెలబ్రేట్ చేస్తుంటారు. Of course that I will do. బట్ ఎవరికి ఉద్దేశాలు ఇవ్వడము ఇవి అంత టైం వేస్ట్ పనులు వద్దు ఎవరికి. ఓకే, యాక్చువల్ లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు? అంటే మీ గురించి ఎలాంటి క్యారెక్టర్స్ రాయాలనుకుంటున్నారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? మీరు అనుకునేది ఏంటి అసలు? ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఇలాంటివి రాయాలేమో లక్ష్మీప్రసన్న గారు. నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను, నేను ఒకటి చేసింది ఇంకోటి చేయలేదు, మళ్ళీ నేను వచ్చి ఇలాంటి చేయాలి అని నేను అనుకోకూడదు కదా. ఐ వాంట్ అ గుడ్ డైరెక్టర్ టు సీ దట్ ఇన్ మీ అండ్ సే, మా వంశీ గారు అంటుంటారు, ఇలాంటి సినిమా మీకు పడలేదండి, మమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి అని. అనుకుంటుంటాను నేను, ఇది ఏముంది పెద్ద. బట్ ఈవెన్ దట్ ద గెటప్ కానీ, ఆ లుక్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఐ గెస్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ మీ ఇన్ అ క్యారెక్టర్ లైక్ దట్. బట్ నేను ఇది అని చెప్పలేను. ఐ లైక్ టు ప్లే ఆల్ క్యారెక్టర్స్ రియలీ. I enjoy. That is the challenge for me to ఇది నేను చేయగలగనా లేదా అన్నీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి దాన్ని రియల్ చేయడం అనేది నాకు ఇష్టం. అంటే దక్ష విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలనుకుంటున్నారు? ఏ మైండ్ సెట్ పెట్టుకున్నాకండి, వచ్చామా ఎంటర్టైన్ అయ్యామా, ఒక మంచి సినిమా చూసామా వెళ్ళామా. నేనేమి బోధించట్లేదు, మీ తల తినట్లేదు, జస్ట్ వచ్చామా, ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, గెట్ ఎంటర్టైన్డ్, గో హోమ్ అండ్ గో టు స్లీప్, బై సమ్ పాప్కార్న్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ, అంతే. సినిమాలు చేస్తున్నారని తెలుగు తమిళ్లో ఒకటి చేస్తున్నానండి, అండ్ హిందీలో ఐ జస్ట్ ఫినిష్డ్ వన్ షో, ఇట్ కేమ్ అవుట్ ఆన్ అమెజాన్ కాల్డ్ ట్రేటర్స్. అండ్ ఇంకో 2 సబ్జెక్ట్స్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్ నౌ. అదర్ లాంగ్వేజ్లో అండి, తెలుగు అదర్ లాంగ్వేజ్లో చేస్తున్నారా?
తమిళ్ తెలుగు ఒకటి చేస్తున్నాను. ఇట్స్ dual లాంగ్వేజ్. అండ్ దెన్ దెర్ ఇస్ అనదర్ వన్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ తెలుగు. ఓకే ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు గారు. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ప్రొడ్యూసర్ కూడా బాగా డబ్బులు రావాలి. థ్యాంక్ యూ. ఈ సెప్టెంబర్ 19th దక్ష థియేటర్లోకి రాబోతుంది. సో అందరూ దక్ష సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos,